వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ఫోటోజన్. ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా డైలీ అయితే వస్తాయి. యాప్ నేమ్ అయితే స్నాప్ ఎడిట్. యాప్ అయితే కిర్రగ్గా ఉంటుంది. ఎడిటింగ్ చేసే వాళ్ళు బిగినర్స్కి అయితే టైంపాస్ ఫోటో ఎడిటింగ్స్ చేస్తారు కదా, వాళ్ళకైతే సూపర్గా అయితే ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్ వచ్చి ఇది. ఫ్రెండ్స్, యాప్లో ఎన్హాన్స్ చేసుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు, రిమూవ్ బిజీ చేసుకోవచ్చు, అండ్ అలాగే టెక్స్ట్, ఇంకా అలాగే స్కై ఎడిటింగ్, నెంబర్ ఆఫ్ ఎడిటింగ్స్ అయితే ఇందులో అయితే చేసుకోవచ్చు. శాంపిల్స్ చేసి అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టార్ట్ రిమూవ్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కాకుండా ఎన్హాన్స్ పై అయితే క్లిక్ చేయండి. అంటే ఫస్ట్ పిన్ టు పిన్ అయితే టూల్ నుంచి అయితే చెప్తా. ఎన్హాన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలాగున్న ఫోటో అయితే ఇలా అయితే వచ్చింది. రిజల్ట్ 1, రిజల్ట్ 2, రిజల్ట్ 3. మనకి 3 రిజల్ట్లో అయితే వచ్చాయి. పైన సేవ్ పైన క్లిక్ చేయండి. ఫోటోని అయితే సేవ్ ఫ్రీగా అయితే సేవ్ చేసుకోవచ్చు. యాడ్స్ అయితే నేను ఆప్షన్ కాబట్టి యాడ్స్ అయితే నాకు రావు, మీకైతే యాడ్స్ వస్తాయి. యాడ్స్ని అయితే చూడండి. నెక్స్ట్ వన్ రీస్టోర్ అంటే ఏమీ లేదండి, మనం ఓల్డ్ ఫోటో ఉంటుంది కదా, ఓల్డ్ ఫోటోనే న్యూగా అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది. శాంపిల్కి ఇక్కడ ఓల్డ్ ఫోటోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నా. చూడండి, ఇదైతే మనకి ఓల్డ్ ఫోటో చూసుకోవచ్చు. మనకి ఎన్హాన్స్ అయిపోయిన తర్వాత అయితే ఇలా అయితే వచ్చింది. అంటే దానిపైన ఉన్న డస్ట్ మొత్తం అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. కింద సేవ్ పైన ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి ఇది కూడా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకి రిమూవ్ అయితే మనకు పిచ్చిగా అయితే నచ్చింది. ఎందుకంటే పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అయితే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ నాకు రిమూవ్ అనే టూల్ మాత్రం పిచ్చిగా అయితే నచ్చేసింది. చూపిస్తా చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ చేసింది. ఓకే, ఇక్కడ ఎడిట్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. మనకి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ మనం ట్రాన్స్పరెంట్లో సేవ్ చేసుకోవాలంటే ట్రాన్స్పరెంట్లో సేవ్ చేసుకోవచ్చు. లేదు నాకు బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే అప్లోడ్ పై క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు డిఫాల్ట్గా కావాలి బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇక్కడి నుంచి అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే పైన సేవ్ పై క్లిక్ చేసి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఒకటి నాకు నచ్చింది ఈ టూలు, ఈ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చి టెక్స్ట్ కూడా నాకు బాగుంది, నచ్చింది. అంటే మీరు ఎక్కడైనా వాల్ దగ్గర కానీ, లేకపోతే మీరు ఏదైనా చదివారనుకోండి, లేకపోతే ఏదైనా రాశారనుకోండి, అది మీ ఫ్రెండ్కి ఫోటో పెట్టారనుకోండి, అది మిస్టేక్స్ ఏమైనా రాస్తే దీంతో మనము మిస్టేక్స్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సపోజ్కి ఇక్కడ నాకు ఇది మిస్టేక్ ఉంది, ఇది మిస్టేక్ అనుకోండి ఫ్రెండ్స్, దీని మీద ఇలా బ్రష్ చేసి రిమూవ్ పైన క్లిక్ చేస్తే అది అక్కడైతే రిమూవ్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఏఐ కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ చేయదు, అంత పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది. నేనైతే యూజ్ చేసా, సూపర్గా అయితే ఉంది. నెక్స్ట్ వైర్స్. సపోజ్కి మీరు ఇక్కడ స్ట్రీట్లో అంటే వీధుల దగ్గర ఇక్కడ తీసుకున్నారనుకోండి, అక్కడ ఉన్న వైర్స్ ఎలా రిమూవ్ చేయాలో మీకు తెలియదు. స్నాప్సీడ్లో కానీ లైట్ రూమ్లో కానీ రిమూవ్ చేస్తే పిచ్చిగా ఉంటుంది. అదే కానీ మనం ఈ యాప్లోనికి పెడితే ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందో చూసుకోవచ్చు మీరేనే. ఆటోమేటిక్గా అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎడిటర్ మీకు తెలిసిందే కలర్ గ్రేడింగ్, అది వదిలేస్తా. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా వదిలేస్తా. నెక్స్ట్ స్కై అయితే మాత్రం స్కై కూడా నాకు పిచ్చిగా అయితే నచ్చింది. ఈ స్కై ఫ్రెండ్స్, ఇక్కడ స్కై ఏమీ లేదు, బీచ్లో దిగింది, నాకు స్కై కావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్కై మనం అయితే అప్లై చేసుకోవచ్చు. డిఫాల్ట్గా యాడ్ ఇస్తాడు స్కైని, మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ సూపర్గా ఆటోమేటిక్ కలర్ గ్రేడింగ్ కూడా ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ, సూపర్గా అయితే ఉన్నది. ఈ టూల్ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని టూల్స్ కూడా నాకు నచ్చాయి. ఇంకొకటి పాస్ ఫోటో, ఇది మస్ట్ అండ్ షుడ్ బి ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. నాకు ఒక నార్మల్ ఫోటో అయితే ఇంపోర్ట్ చేసా,
నాకు అర్జెంటుగా కాల్ మీకు అర్జెంటుగా ఎవరైనా పాస్పోర్ట్ అడిగారు, బయటికి వెళ్ళి స్టూడియోలో వెయిట్ చేసి తీసుకున్నంత టైం ఉండదు కాబట్టి ఇందులో ఫోటో ఇంపోర్ట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా పాస్పోర్ట్ సైజులో బ్యాక్గ్రౌండ్ కట్ చేసి డిఫాల్ట్గా ఒక బ్యాక్గ్రౌండ్ని ఇచ్చి మనకి ఇస్తుంది. చూసుకోవచ్చు. మీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు. ఐడి ఫోటో అంటారు దీన్ని. నెక్స్ట్ మెయిన్ థింగ్, మన ఫేవరెట్ థింగ్, రిమూవ్ ఆబ్జెక్ట్. ఇది అండి. ఇక్కడ రిమూవ్ ఆబ్జెక్ట్లో ఒక్క ఆబ్జెక్టే కాదండి, మనం బ్యాక్గ్రౌండ్ కూడా ప్రొఫెషనల్గా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, అప్పుడు నేను రిమూవ్ ఆబ్జెక్ట్ ఆటో ఏఐపైని క్లిక్ చేశా. అది రిమూవ్ ఆబ్జెక్ట్ అయితే చేసింది. ఈ కింద ఇక్కడ రిమూవ్ పైన క్లిక్ చేస్తే రిమూవ్ ఆబ్జెక్ట్ అయిపోయింది. నేను ఇలా అయితే ఫోటో సేవ్ చేసుకోవచ్చు. కాదు నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి, ఫోటో కూడా పర్సన్ కూడా రిమూవ్ అయిపోవాలనుకుంటే పర్సన్ పై క్లిక్ చేసి రిమూవ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. హై క్వాలిటీలో ఫోటోని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, మిగతా ఇంకేం లేదు, ఇవన్నీ నార్మలే. ఇది ఫ్రెండ్స్ ఫుల్ ట్యూటోరియల్. ఇంకే యాప్ గురించి అయినా ట్యూటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే నేను చూసి వీడియో అయితే చేస్తాను.